శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడిన మాటలను వక్రీకరించి సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్న మాజీ ఎంపీ మార్గాన్ భరత్ రాంపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పనిపాట లేకుండా భరత్రాం కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమర్థులైన పార్టీ అభివృద్ధికి కష్టకాలంలో పనిచేసిన విధేయులైన సీనియర్ నాయకులకు టీడీపీ నగర కమిటీలో ప్రాతినిధ్యం లభించిందన్నారు. నూతన కమిటీ తరపున సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అవకాశం కల్పించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సూచనల మేరకు పార్టీని మరింత బలోపేతం చేసి 4వ సారి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కమిటీ ప్రతినిధులు బుడ్డిగ రాధా, ఉప్పలూరు జానకరామయ్య, శెట్టి జగదీష్, కరగాని వేణు, ద్వారా పార్వతీ సుందరి, అహ్మద్ అస్లాం, మెకమాటి సత్యనారాయణ, కంటిపూడి శ్రీనివాస్, కడలి రామకృష్ణ, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సమస్య క్లియర్ అవ్వకపోతే క్లస్టరింగ్ జడ్జిల ద్వారా వారితోటి నగర ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియని హామీలు ఇచ్చి ప్రజల్ని, రైతుల్ని ముందుకు తీసుకెళ్తున్నారో అదే ప్రజల్లో తీసుకెళ్ళి ఇంకా పార్టీని బలోపేతం చేసి రాజమండ్రి అర్బన్కి మళ్ళీ ఆదిరెడ్డి వాసు గారు మెజార్టీని మళ్ళీ ఆయనే రికార్డ్స్ సృష్టించే పరిస్థితిలో మేము మా కమిటీ అంతా కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగే ఇవాళ 3 రోజులు అయింది అధికారికంగా మాకు కమిటీ అరేంజ్ చేసిన వెంటనే ఫస్ట్ ఏంటంటే శాసన మండలిలో సమావేశాల్లో నారా లోకేష్, గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రులు, అలాగే విద్యాశాఖ మంత్రులు అనలేని మాటల్ని క్రియేట్ చేసి అక్కడేదో కళ్యాణి గారు వరద కళ్యాణి గారు శాసనమండలి సభ్యురాలు గారిని గౌరవంగా పిల్లలేదని, గారు అనలేదని అక్కడేదో సబ్జెక్ట్ వస్తే అది బొత్స సత్యనారాయణ గారికి అక్కడే క్లారిఫికేషన్ ఇవ్వడం, గౌరవంగా మాట్లాడిన క్లిప్పింగ్స్ కూడా అక్కడ శాసనమండలిలో తీసుకోవడం, వాళ్ళు అక్కడికే ఐటీ శాఖ మంత్రులు ఆయన గౌరవంగా కళ్యాణి గారు అనడం, శాసనసభ్యురాలని గౌరవించడం, ఇవన్నీ జరిగినా కూడా ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ కట్ చేసి మన ఎంపీ భరత్ గారు పని పాడలేకుండా ఖాళీగా కూర్చున్నారు. ఆయన ఇదే పని ఏంటంటే మా మీద బురద జల్లడం, లేనిపోని క్రియేట్ చేయడం, లేని అన్నీ కూడా ఫేస్బుక్లోను ఆయన పర్సనల్ పోస్టింగ్లు పెట్టడం, అందులో ప్రక్రియగా మా నారా లోకేష్ గారిని, మంత్రి గారు, నీకు అసలు మంత్రికి ఉన్న లక్షణాలు ఉన్నాయా, మీకు గౌరవించడం తెలుసా? ఆదిరెడ్డి వాసు గారు 13th ర్యాంకులో ఉన్నారు. అది మాకు ఎంత గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి వారి దగ్గర మంచి కమిటీలో మేమందరం ఉన్నాం. మేమందరం కూడా దేనికన్నా చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎటువంటి ఉద్యమాలు కానీ ఏమన్నా కానీ చేయగలం. కానీ చేయటానికి ఎదర ఆ వైసీపీ అంటే వైసీపీ, వై అంటే ఎందుకు చీకొట్టారు ప్రజలు, అది వైసీపీ. వాళ్ళకి 11 సీట్లలోనే పరిమితం అయిపోయింది. వాళ్ళ ప్రతిపక్షం కూడా లేదు. వాళ్ళు ఇంకా ఆ పార్టీ కూడా పనికిరాదు. అదంతా ఫేడ్ అవుట్ అయిపోయిన పార్టీ. ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఆ పార్టీ చతికిలు పడిపోయింది. మన్ను తిన్న పాములాగుంది. మేము కూడా ఫైట్ చేయడానికి కూడా ఏమీ లేదు. వాళ్ళు కూడా మా ముందుకు రారు. మేమంతా కూడా కమిటీ అంతా చేయవలసింది ఏంటంటే వాసు గారు చేస్తున్న కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని వారు వెన్నంటూ ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు తీసుకుపోవటానికి మా కమిటీ ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజుని మేము మా నగర కమిటీ అధ్యక్షులతో ఈ కమిటీ అంతా వెళ్ళి ఎస్పీ గారికి, మాజీ ఎంపీ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దేని నిమిత్తం అంటే మొన్న 23 శాసన మండలిలో జరిగినటువంటి చర్చలో గౌరవ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఆయన వరద కళ్యాణి గారికి ఒక ఇష్యూ మీద, అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద సమాధానం ఇస్తూ కళ్యాణి గారు, మేడం గారు సంబోధించడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా ఏకవచనం కానీ లేకపోతే నువ్వు అని సంబోధించడం కానీ ఏమీ చేయలేదు. ఆ కంటెంట్ అయిపోయిన తర్వాత ఆ మేడం కూర్చునిపోయారు. తర్వాత బొత్స సత్యనారాయణ గారు లేచి ఆయన ఏదో అడుగుతుంటే మీ ప్రభుత్వంలో మీరు ఏం పీకారు అన్నారు. అక్కడ ఆయన్ని కూడా నువ్వు అని అనలేదు, మీరు అని అన్నారు.